ఉప ఎన్నిక రంగంలోకి జగన్. అసలు నిజం ఇదే. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కడప ఎంపీగా పోటీ చేస్తారని విస్తృత ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ సైతం ఇదే విషయంపై మాట్లాడటంతో కడప లోక్సభ ఉప ఎన్నిక అనేది హాట్ టాపిక్ గా మారింది. ఈ ప్రచారంపై వైసీపీ నుంచి ఎలాంటి స్పందన లేదు. వైసీపీ మౌనం అంగీకారమా లేక మరేంటి అనేది అర్థం కావడం లేదు. వైసీపీకి కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని స్పీకర్కి వైఎస్ జగన్ లేఖ రాసినా సానుకూల స్పందన రాలేదు. దీంతో అసెంబ్లీకి వెళ్లి చేసేదేమీ లేదని జగన్ భావించి ఢిల్లీ రాజకీయాల వైపు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ అలా చేసే ఛాన్స్ లేదు. ఎంపీగా గెలిచినా ఢిల్లీలోనూ చేసేది ఏమీ ఉండదు. ఎన్డీఏ ప్రభుత్వం టీడీపీ, జేడీయూ మద్దతుతో స్ట్రాంగ్ గానే ఉంది. 4 ఎంపీలతో జగన్ జాతీయ స్థాయిలో ప్రత్యేకంగా చేసేది ఏమీ ఉండదు. రాజ్యసభలో ఆ పార్టీ బలంగా ఉంది. దానితోనే జగన్ జాతీయ స్థాయిలో ఏమైనా చేసే ఛాన్స్ ఉంటుంది. ప్రత్యేకంగా అవినాష్తో రాజీనామా చేయించి తాను పోటీ చేసి ఢిల్లీకి వెళ్లినా ఎంపీ సంఖ్యలో కానీ పార్టీ పరిస్థితిలో కానీ మార్పు రాదు. దీనికి తోడు రాష్ట్రాన్ని వదిలి వెళ్లారని ప్రత్యర్థులు విమర్శలు చేసే ఛాన్స్ ఉంటుంది. అందుకే జగన్ కడపలో ఉప ఎన్నిక తెచ్చే ఛాన్స్ లేదు. మరోవైపు ప్రస్తుత పరిస్థితుల్లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం, కడప ఎంపీగా పోటీ చేయడం అంటే రిస్క్ అనే చెప్పొచ్చు. కడప ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డి 60,000 మెజారిటీతో మాత్రమే గెలుపొందారు. ఇప్పుడు కూటమి చేతిలో అధికారం ఉంది. ఒకవేళ కడపకు ఉప ఎన్నిక అనివార్యమైతే పరిస్థితి ఎలా ఉంటుందో తెలియనంత అమాయకత్వం జగన్ది కాదు. ఉప ఎన్నికకు వెళ్లడం అంటే సొంత పార్టీ శ్రేణులకు తీవ్ర ఇబ్బందులను జగన్ కొని తీసుకురావడమే అవుతుంది. దీనికి తోడు తాజాగా రేవంత్ రెడ్డి సైతం ఉప ఎన్నిక వస్తే మళ్లీ వైఎస్ షర్మిల పోటీ చేస్తారని, అప్పుడు ఇక్కడే మకాం వేసి గల్లీ గల్లీ తిరిగి ప్రచారం చేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ ఉప ఎన్నిక వస్తే కాంగ్రెస్ నుంచి షర్మిల పోటీ చేయడం ఖాయం. ఇక ఒక్క ఎంపీ సీటు అయినా ఢిల్లీలో కాంగ్రెస్ కి కీలకం కావడంతో, తెలంగాణలో అధికారంలో ఉండటంతో అక్కడ అధికార యంత్రాంగాన్ని బలాన్ని ఉపయోగించి భారీగా ఖర్చు చేసి ప్రచారం చేయొచ్చు. అలాగే టీడీపీ కూటమి కూడా గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తుంది. రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉండటం ఆ పార్టీకి కలిసి రావచ్చు. అవసరమైతే జగన్ ని ఓడించడానికి టీడీపీ, కాంగ్రెస్ కలిసినా ఆశ్చర్యం లేదు. కనుక జగన్ రిస్క్ చేసే ఛాన్స్ లేదు. ప్రజా పోరాటాల ద్వారా రాష్ట్రంలోనే ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు వైసీపీ నుంచి మౌనమే సమాధానం కావడం కొంత ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇలాంటి ప్రచారాన్ని ఆ పార్టీ ఎందుకు కోరుకుంటుందో అర్థం కావడం లేదు. వైసీపీ మౌనం జగన్ రాజీనామాపై మరింత వ్యతిరేక ప్రచారానికి అవకాశం ఇచ్చినట్టు అవుతోంది. జగన్ రాజీనామాతో పులివెందుల నుంచి ఆయన తల్లి విజయమ్మ పోటీ చేస్తారని చెబుతున్నారు. అసెంబ్లీకి వెళ్లకూడదని నిర్ణయించుకున్న తర్వాత విజయమ్మ గెలిస్తే మాత్రం ఏం ప్రయోజనం అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇప్పటికైనా జగన్ రాజీనామాపై మౌనం వీడాలి. లేదంటే వైసీపీ కార్యకర్తల్లో గందరగోళానికి ఆ పార్టీయే కారణమవుతుంది. ప్రత్యర్థుల మైండ్ గేమ్ కు వైసీపీ ఆజ్యం పోసినట్టు అవుతుంది. జగన్ రాజీనామా ప్రచారంపై ఇప్పటికైనా వైసీపీ పెద్దలు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏ మాత్రం ఉపయోగపడని, పైగా ఫలితం తేడా వస్తే నష్టం తప్పదని తెలిసిన తర్వాత జగన్ ఉప ఎన్నికకు వెళ్లే ఛాన్స్ లేనే లేదు. అదే క్లారిటీ ఇస్తే ఈ వ్యవహారం ఇంతటితో సమసిపోయే ఛాన్స్ ఉంటుంది. లేకుంటే ప్రత్యర్థులు ఇదో అస్త్రంగా తీసుకొని పదే పదే ప్రస్తావించొచ్చు. కాబట్టి ఆదిలోనే అంతం చేయాల్సిన బాధ్యత వైసీపీ పైనే ఉంది.